Hello TTNs. Today's movie is హిస్సాబ్ బరాబర్ అంటే లెక్క సరిపోయిందా అని డైరెక్టెడ్ బై అశ్విని ధీర్. లక్కీ భాస్కర్ మూవీ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ మీద మూవీస్ పెరిగాయి అండ్ నాకు కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ నచ్చుతాయి కాబట్టి నచ్చాలనే పాజిటివ్ ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశా. ఇంకా మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్కి రివ్యూస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంక ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే చిన్న చిన్న అమౌంట్స్ న్యూమరస్ అకౌంట్స్లో మిస్ అవుతూ ఉంటే అది ఎంత పెద్ద స్కామ్ అనే ఐడియా చాలా బాగుంది. బట్ ఈ ఐడియాని మూవీలో టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ యూటిలైజ్ చేసుకున్నారా అంటే ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా చెప్పగలిగారంటే బిగ్ నో అనే చెప్పాలి గైస్. జస్ట్ 1 hour 51 minutes రన్ టైమే ఉన్నా కానీ చాలా ఆర్డినరీ రైటింగ్తో డల్ స్క్రీన్ ప్లేతో అస్సలు ఎంగేజ్ చేయని నరేషన్తో కంప్లీట్గా డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. నాకు పర్సనలీ అస్సలు నచ్చలేదు గైస్. ట్రై చేయాలనుకుంటే ఒరిజినల్ ఫిల్మ్గా G5లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. ఇంకా మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే సిన్సియారిటీకి అండ్ లెక్కలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మన రైల్వే టీటీ రాధాకృష్ణ మోహన్ ఏకేఏ మాధవన్ గారు బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తూ తన బ్యాంక్ అకౌంట్ నుండి 27 రూపీస్ 50 పైసే మిస్ అయినట్టు నోటీస్ చేస్తారు. కంప్లైంట్ చేయడానికి బ్యాంక్కి వెళ్తారు. ఈ కంప్లైంట్ ఆ బ్యాంక్ సీఈఓనే ఎందుకు ట్రిగర్ చేసింది, దీని వెనక ఉన్న 2000 కోట్ల స్కామ్ ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ వచ్చేసి ఒక కామన్ మ్యాన్ 5-10 రూపాయల కోసం కష్టపడి అవసరమైతే గొడవపడి మరీ సేవ్ చేసుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ అదే తన అకౌంట్లో ఏమైనా మిస్ అయింది అంటే అది ఏంటో కూడా తెలుసుకోవడానికి తీరిక ఉండదు అనే పాయింట్ మనలో చాలా మందికి రిలేట్ అవుతుంది. అండ్ అదే పాయింట్ని డెప్త్లో చూపించేలా రైల్వే స్టేషన్లో ఒక సీన్తో ఇంటెన్స్గా ప్రజెంట్ చేయడం ఒక రకమైన జోట్లా అనిపించింది. అప్పటి వరకు మాధవన్ చుట్టూ ఉండే క్యారెక్టర్స్తో కూడా ఈ ఇష్యూని సిల్లీగా అండ్ క్యాజువల్గా ఎగతాళి చేసినట్టు చూపించి ఈ సీన్ని ప్రజెంట్ చేసిన విధానం మనల్ని షుక్ చేస్తుంది. మాధవన్ క్యారెక్టర్ పైన ఎంపతి ఫీల్ అయ్యేలా అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇష్యూని ఒక సీరియస్ టోన్లో తీసుకునేలా ప్రొవోక్ చేస్తుంది. ఇంకా నచ్చని ఆస్పెక్ట్స్కి వస్తే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో స్మాల్ అమౌంట్స్ మిస్ అవ్వడం అనే పాయింట్ అది స్టార్టింగ్లోనే రివీల్ చేసేశారు. ఇంకా తర్వాత జైన్ కంపెనీ అయిన డూ బ్యాంక్ సీఈఓకి అండ్ ఒక సాధారణ టికెట్ కలెక్టర్గా వర్క్ చేస్తున్న రాధామోహన్ మధ్య టసిల్ యాక్చువల్లీ మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం అవ్వాలి. బట్ చాలా క్లీషియేట్ సీన్స్తో బోరింగ్ నరేషన్తో అస్సలు ఎంగేజ్ చేయలేదు వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్. పోనీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా పెద్ద ఏం లేవు. నెక్స్ట్ క్లైమాక్స్లో కూడా జనాలు మన టీటీఈ రాధామోహన్కి హెల్ప్ చేసే సీన్స్ మరీ ఆర్టిఫిషియల్గా కన్వీనియంట్గా ఉంటాయి. అండ్ అలాగే డబ్బులు మార్చే సీన్ అయితే అవుట్ రైట్ సిల్లీగా పోర్ట్రే చేసేసారు. అండ్ ఎందుకో ఇలాంటి సబ్జెక్ట్లో లవ్ స్టోరీ అన్నెసరీ అనిపించింది. ఆ ట్రాక్ ఓకేగా ఉన్నా ఆ 27 రూపీస్ 50 పైసా ఏమైంది అని తెలుసుకోవడం పైనే మన ఫోకస్ ఉంటుంది. సో ఆ ఫ్లోని క్యూరియాసిటీని ఈ లవ్ ట్రాక్ మధ్య మధ్యలో వచ్చి కట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్, బీజిఎం అంతేం స్టాండ్ అవుట్ అవ్వలేదు 1-2 పోర్షన్స్లో తప్పితే. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్కి వస్తే మాధవన్ గారు టోటల్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసే సత్తా ఉన్న ఒక జైన్ బ్యాంక్కి అండ్ కామన్ మ్యాన్కి జరిగే ఈ యుద్ధంలో ఆయన సైడ్ ఉండి ఎంపథైజ్ చేసేలా బాగా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ ఈస్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, బట్ ముందే చెప్పినట్టు ఆ ట్రాక్ మూవీలో సరిగ్గా కూర్చోలేదు. డూ బ్యాంక్ సీఈఓ మిక్కీ మెహతా క్యారెక్టర్ చేసిన నీల్ నితిన్ ముఖేష్ గారు ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. నాకు పర్సనలీ బ్యాంక్ మేనేజర్ రోల్ చేసిన ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎస్పెషలీ ఒక డైలాగ్ ఉంటుంది, అది డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ ఎమోషన్స్తో బ్యాంక్ మోటోగా చెప్తూ ఉంటారు. అదేంటంటే ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ టెల్ అదర్స్, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ టెల్ అస్. దట్స్ ఇట్ గైస్. రివ్యూ ఓకే అనిపిస్తే ఈసారికి ఒక లైక్ వేసుకోండి. సింక్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న గంటని టింగ్ అనిపించండి. సైనింగ్ ఆఫ్ యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.